దేవుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుర్రి? అందరికి ఇష్టం కదా, భక్తే కదా. దేవుడి మీద భక్తిని ఒక్కోళ్ళు ఒక్కో తీరుగా చూపిస్తారు. ఇంకొంతమంది కొబ్బరికాయలు కొట్టి, ఇంకొంతమంది హుండులో డబ్బులేసి, ఇంకొంతమంది గిట్ల తలనీలాలు ఇచ్చి. కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం అందరికి తెలుసుగానుల్లా. ఈ స్వామిని నిష్ఠతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులైతే అపారమైన నమ్మకం పెట్టుకొని స్వామి వారికి పూజలు చేస్తారు. పెద్దపల్లి జిల్లాలో ఉంది. అయితే సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం చిన్న కృష్ణాపూర్ గ్రామానికి చెందిన కామాల కుమరయ్య అనే ఈ ఓదెల మల్లికార్జున స్వామికి అపారమైన భక్తుడు. అయితే చిన్నప్పటి నుంచి తన వెంట్రుకలను తీయకుండా స్వామివారి మొక్కుల కోసం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంచుకొని ప్రతిసారి మల్లికార్జున స్వామి దగ్గరకు వచ్చి ముడుపులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తుంటాడంట. కానీ సార్ కుమరయ్య స్వామి వారి దగ్గరకు వచ్చి ఆయనకు ఉన్నటువంటి 8 ఫీట్ల తల వెంట్రుకలను ఓదెల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ముడుపు మొక్కుకొని తలనీలాలను సమర్పించిండు. రోజు కుమరయ్య మల్లన్న స్వామిని దర్శించుకొని పట్నాలు వేసి బోనాలు నైవేద్యం సమర్పించి ఆ దేవిని ఆరాధిస్తూ ఉంటాడు. మల్లయ్యకు ఓదెల మల్లికార్జున స్వామి సత్యంగా వస్తాడని మల్లికార్జున స్వామి పేరు మీద తన వెంట్రుకలను మొక్కుకొని మొదటిసారి స్వామి వారి దగ్గర తలనీలాలను అప్పగించడం నాకు ఎంతో అదృష్టం అని ఆయన చెప్పిండ్రు. ప్రతి సంవత్సరం మా గ్రామం నుంచి ఒక బస్సును ఏర్పాటు చేసి అందులో 100 మంది భక్తులను స్వామి వారి దగ్గరికి దర్శనం కోసం తీసుకొస్తానని ఇలా చేయడం నాకు ఎంతో సంతోషకరం అని ఓదెల మల్లయ్య చెప్తున్నాడు. ప్రతి సంవత్సరం వస్తానండి మన ఇక్కడ నేను రావడం 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళకి వచ్చింది. ఎక్కడ వస్తాను మధ్యన ఉంది దేవుడు అంటే సత్యం. అందుకే అక్కడి నుంచి నేను ఇక్కడ రాగలుగుతున్నాను. 60 ఏళ్ళు దాటింది. నాకైతే దేవుడు ఇంకా మంచిగా అంతా నాకైతే మంచిగా సౌకర్యంగా ఉంది. భోజనం అన్న పేరు మీద ఎంటికలు 45 ఏళ్ళు అవుతుంది. అక్కడ నుంచి ఇప్పుడు 2 గదల పైన ఇంటి దాకా వచ్చింది. అట్లే ఆపుతాను. ప్రతి సంవత్సరం ఒక బాగా వస్తాను ఇక్కడికి వచ్చినామంటే అన్ని మా మొక్కులు జరుగుతాయి. పట్టణం వేస్తాము, జీవించుకుంటూ మనం ఆడుకోవచ్చు పాడుకోవచ్చు. అంతా మనకు అంతా మంచిగా ఉంటుంది జరుగుతుంది. అది కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ దేవుని దర్శనానికి వస్తాను.